ఈ క్రికెట్ స్టేడియం ఏందిరా సామ ఎంత పెద్దగా ఉంది. హై గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ రిహాన్. నేను చిన్న పని పడ్డం వల్ల చెన్నైకి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఇంకా చాలా రోజుల తర్వాత చెన్నైకి వచ్చానని చెప్పేసి మా మామ అలా తిరిగేసొద్దామని చెప్పాడు. ఇంకా ఫస్ట్ వచ్చేసి మేము మెరీనా బీచ్ దగ్గర ఉన్న మెరీనా స్విమ్మింగ్ పూల్ కి అయితే వచ్చాము. ఎండగా ఉంటే స్విమ్మింగ్ చేయడానికి. ఇంకా అలా స్విమ్మింగ్ చేస్తుంటే ఇంకా స్విమ్మింగ్ పూల్ లో నాకు ఒక స్లైడ్ అయితే కనిపించింది. ఇంకా దాని లోపలికి వెళ్ళి ఇంకా అలా జారుకుంటూ వచ్చి నీళ్ళలో దూకుతుంటే చాలా హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ గా అనిపిస్తుంది. అక్కడ నుండి మెరీనా బీచ్ లో బ్యాంబూ స్టిక్స్ తో ఈ హార్ట్ షేప్ లాంటి డిజైన్ తయారు చేస్తుంటే ఇంకా దాని లోపల అయితే కూర్చొని ఇంకా మెరీనా బీచ్ లో అయితే కూర్చొని గోవా బీచ్ లో కూర్చున్నట్టు ఫీల్ అయిపోయా. సిగ్గుండాలరా. ఇంకా దగ్గరలో సిటీ సెంటర్ అనే ఒక మాల్ ఉంటే అక్కడికైతే వెళ్ళిపోయి మాల్ అంతా ఒక రౌండ్ అయితే వేసి ఇంకా లోకల్ ట్రైన్ ఎక్కి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకు స్టేడియం కనిపిస్తుంది చూడండి. ఇంకా ఇదే అన్నమాట చెన్నైలో ఐపీఎల్ జరిగే ఎంఏ చిదంబరం స్టేడియం. ట్రైన్ లో అలా వెళ్తుంటే స్టేడియం వ్యూ వచ్చేసి చాలా బాగుంది. ఎంత పెద్దగా ఉందో చూడండి స్టేడియం లో. ఇంకా సీట్స్ కూడా ఎన్నో వేలల్లో ఉన్నాయి లోపల వచ్చేసి. మీరు ఎప్పుడైనా చెన్నైకి వచ్చినప్పుడు ఈ స్టేడియం వ్యూ చూడాలనుకుంటే చేపాక్ లోకల్ రైల్వే స్టేషన్ నుంచి చింతా డిపేట్ లోకల్ రైల్వే స్టేషన్ వరకు అయితే ట్రావెల్ చేయండి. ఈ గ్యాప్ లో మీకు వచ్చేసి ఈ వ్యూ అయితే కనిపించేస్తుంది. వీడియో చూస్తే అలా గమ్ముకుండా మీ లక్కీ అంతా ఫాలో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చుగా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బోయ్.